చేతులు పట్టుకోమ్మ. ఒక దైవజనుడు ఉన్నాడు. ఆ దైవజనుడు మన గాడిదలు ఎక్కడున్నాయో చెప్తాడు, వెళ్దామన్నారు. అలాగని చెప్పి ఎక్కడికి వెళ్ళారు? తేజ కదా పేరు మాట్లాడుకో. చేతులు పట్టుకోండి. ఎందుకు కొడుతున్నావు? అది చాలా మంచోడు అని గిలుతున్నాడు. తప్పు. అయితే వినండిరా, ముందు కూర్చో. వేదాంశిత తిరుగమ్మా. వేదాంశిత తిరిగి అయితే వెరీ గుడ్. అయితే సమూయేలు దగ్గరికి వచ్చారు. సమూయేలు దగ్గరికి వస్తే సమూయేలు ఏం చేశాడు తెలుసా? సమూయేలు ఈ రాజును కూడా, సౌలుని కూడా ఏం చేశాడు? సౌలుని ఆ రాజును చేశాడు. రాజు ఏం చేశాడు? చేశాడు. మరి ఈ రాజు దగ్గర దావీదు యొక్క ముగ్గురు అన్నలు ఏం చేశారు? మిలిటరీలో ఉన్నారు కదా, చెప్పాను మన సైన్యంలో ముగ్గురు ఉన్నారు కదా. ఇప్పుడు ఒక రోజున యుద్ధం జరుగుతూ ఉంది. ఒక రోజు ఏం జరుగుతుంది? యుద్ధం జరుగుతూ ఉంది. యుద్ధం జరిగితే ఏమవుతురా? భయం కదా, భయమేనా? యుద్ధం జరుగుతున్నప్పుడు ఈయన ఎస్ఐ ఒక రోజున దావీదుని పిలిచాడు. చిన్న కొడుకుని పిలిచి అన్నాడు, అయ్యే యుద్ధం జరుగుతుంది కదా, మీ ముగ్గురు అన్నలు ఎక్కడున్నారు? సైన్యంలో ఉన్నారు. మరి ఆ రోజుల్లో సెల్ ఫోన్స్ ఉన్నాయా? రే గగను, నాకే గిఫ్ట్ రాదు. నాకే నీ తేజగాడికి గిఫ్ట్ పోవద్దు. మంచి గిఫ్ట్ పట్టుకొచ్చాను, వద్దులే. అల్లరి చేసిన గిఫ్ట్ ఇవ్వను. సౌండ్ రాయకుండా ఉన్న వాళ్ళకి గిఫ్ట్ వస్తుంది. గిఫ్ట్లు కావాలి వద్దా? మరి అల్లరి చేయకూడదు కదా. అల్లరి చేస్తే ఏమవుద్ది? కొన్నాళ్ళు కూడా పోద్ది. బెలూన్ ఉండదు, బిస్కెట్ ఉండదు. మరి అల్లరి చేసిన వాళ్ళకి రైట్. ఓకే. అయితే ఒక రోజున దావీదుని పిలిచి ఒరే దావీదు పిలవగానే ఎవరు? దావీదు తండ్రి పేరు ఎవరు? ఎస్ఐ దావీదుని పిలిచి, మీ అన్నలు మీ అన్నలు సైన్యంలో పనిచేస్తున్నారు, వారిని క్షేమంగా ఉన్నారో చూసిరారని చెప్పి ఆ చేతిలో ఏమున్నాయి? ఇక్కడ ఒక చేతిలో ఏమున్నాయి చూడండి. చేతిలో రొట్టెలు, జున్ను, రొట్టెలు. జున్ను అంటే ఇష్టమేనా? ఇష్టం ఉంటుంది. ఎవరికి ఇష్టం లేని చేయొచ్చండి. ఎంతమంది తిన్నారు? ఇష్టం లేదా జున్ను అంటే? ఇష్టం లేని వాళ్ళు చేయొచ్చండి. జున్ను ప్రతిసారి దొరుకుద్దా? ఎప్పుడు దొరుకుద్దిరా? ఏది ఈనప్పుడే దొరుకుతుంది కదా. అయితే వీళ్ళందరూ వ్యవసాయకులు కనుక వీళ్ళు జున్ను మహిమా రాయిశ్రేనా నన్ను చూడు చేయించండి. అయితే ఆ జున్నును రొట్టెలను ఏం చేయాలి? మీ అన్నలకి ఇచ్చి వాళ్ళు క్షేమంగా ఉన్నారో లేదో మీరు ఏం చేయాలి? తీసుకురా అన్నారు. ఏం చేయాలి? తెలుసుకోవడం. ఆ దినాల్లో ఏమి లేవు, ఫోన్ లేవు. ఆ దినాలు ఇంకేం లేవురా. ల్యాండ్ ఫోన్ లేవు. ఆ దినాలు ఇంకేం లేవు, ఉత్తరాలు కూడా లేవు. కాబట్టి చూడండి, మన అమ్మ నాన్న మాట వింటామా? చూడు, దావీదు గారిని పిలిచి, దావీదు నువ్వు వెళ్ళి అక్కడికి వెళ్ళి చూసిరా అనగాని ఆయన ఏమన్నాడు? సంతోషంగా వెళ్తాను నాన్నగారు అన్నాడు. మీరు ఏదైనా పని చెప్తే నాన్న అమ్మలు ఒరే బేలా మంచినీళ్ళు అని అడిగానుకో మీ నాన్న ఇస్తావురా? ఇవ్వో. నేను నాన్న మా చెల్లేదా అంటావు. అంటారులే, చెప్పండి రా. ఆ బేలా అంట్లు తోమరా అన్నాడు అనుకోండి, తోముతావా? తోము. నేనే ఉన్నానా అంటాం. కాబట్టి దావీదు ఆశీర్వదించబడ్డానికి కారణం ఏంటంటే తల్లిదండ్రులకు లోబడ్డారు. చెప్పండి. ఆ నాన్నల అమ్మ వెనకాల ఉన్నారు కదా. కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది, నా వెనకాల చెప్పండి. దేవుని వాక్యం చెప్తుంటే, నీవు దీర్ఘాయుష్మంతులు ఉండాలంటే నీ తల్లిదండ్రులను సన్మానింపుము. ఏం చేయాలి? సన్మానించడం అంటే అర్థం ఏంటి? గౌరవించాలి. అమ్మా నాన్నలు ఏం చేయాలి? మనం గౌరవించాలి. అమ్మా నాన్నలకి ఏం చేయాలి? వారికి లోబడాలి, వారిని ప్రేమించాలి.
ప్రేమించాలి, అంతేగాని అమ్మా నాన్న తిట్టకూడదు. చాలా మంది ఏమంటారు, తిడతారు. తిడతారులే చెప్పంటారు మీరు, కోపం వచ్చి తిడతారు, కోపం వచ్చి ఎంతమందో తిట్టారు నాకు తెలిసి. అందరూ తిడతారు, తిట్టిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అక్కడ? ఎవరో లేరు, అందరూ తిడతారు అమ్మా నాన్న కదా. కాబట్టి అమ్మా నాన్న మాట వింటారా లేదా? ఈ రోజు నుంచి వినాలి మీరు. ఈ రోజు నుంచి ఏం చేయాలరా? అమ్మ చెప్పింది, నాన్నకు చెప్పింది ఏం చేయాలి? వినాలి. మరి అమ్మ నాన్నలు మన మంచిగా చెప్తారా లేకపోతే చెడిపోలు చెప్తారా? చెడిపోలు చెప్తారా? దర్శిని మంచిగా చెప్తారా చెడిపోతారా? కదా మన కోసం అమ్మా నాన్న ఎంత కష్టపడతారు కదా. కష్టపడతారులే చెప్పండి రా. రే నువ్వు బాగా తేజు అల్లం చేస్తావు, వెనక్కి వెళ్తాడు. వెళ్ళరా వెనక్కి, ఇంకా మిల్కీ ఒక్కడే తేజ్ ఒక్కడే ఆడు, ఇంకా వెనక్కి వెళ్ళండి. అది ఇక్కడేనండి ఇప్పుడు. రైట్ చూడండి ఇక్కడ చేతులు పట్టుకోరా. తేజు ఒకటి ఈరోజు మంచిగా లేడు, రోజు బాగున్నాడు కానీ కనబట్టలేదు. తేజు ఇటారా. రైట్. అమ్మ నాన్న ఏం చేయాలి? మనం గౌరవించాలి. కాబట్టి దావీదుని పిలిచి దావీదుని పిలిచి ఏమన్నాడు? ఎక్కడికి వెళ్ళమన్నాడు? మీ అన్నల దగ్గరికి వెళ్ళి వాళ్ళు బాగున్నారో లేదో చూసిరా అన్నాడు. చూసిరా అంటే నేను వెళ్ళను అంత దూరం అన్నాడా? అనలేదు. ఏం చేశాడు? వెళ్ళొస్తాను నాన్న, మంచిది అన్నాడు. ఏం చెప్పాడు? మంచిది. కాబట్టి ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలంటే దావీదు తన తల్లిదండ్రులకు మాటకేం చేశాడు? లోబడ్డాడు, విధేయత చూపించాడు. అందుకని దావీదు దీవించబడ్డాడు. మీరు కూడా దీవించబడాలి, ఆశ్రయించబడాలంటే దేవుడు వాక్యం ఏం చెప్తుంది? నువ్వు దీర్ఘాయుష్మంతుడిగా ఉండాలంటే చెప్పండి, ఈ తల్లిదండ్రులను సన్మానింపుము, అమ్మని తిట్టుము అందా, నాన్న తిట్టుము అనుందా? లేదు. ఎవరిని సన్మానించాలి? అమ్మా నాన్నను సన్మానించాలి కదా. కాబట్టి దావీదు ఏం చేశాడు? మళ్ళీ ఆ జోలికి ఎత్తుకెళ్తారా? తప్పు. అమ్మా నాన్న ఏం చేయాలి? మనం సన్మానించాలి. మరి దావీదు వాళ్ళ నాన్న మాటకు లోబడి యుద్ధం దగ్గరికి వెళ్ళాడు. వెళ్తే ఎవరున్నారు? వీడు ఏం పేరు? బాగుండా? అబ్బా బాగా చెప్పారా. గొల్యాతు. ఈ గొల్యాతు ఎన్ని అడుగులు తెలుసా? ఇంత ఎత్తున్నాడు. 6 మూరల జానుడు. ఎన్ని? 6 మూరల జానుడు అంటే దాదాపుగా 9.5 అడుగులు. అమ్మ బాబాయ్, అవి అంత ఎత్తుంటాడు, అంత ఎత్తు. ఆ గోడ మీద ఉన్నంత ఎత్తు, అంత ఎత్తు. లేకపోతే ఈ స్తంభం అంత ఎత్తుంటాడు, ఈ స్తంభం అంత ఎత్తు. దావీదు చూస్తే ఎలాగున్నాడు? ఇంత. గొలియాతు చూస్తేనేమో అంత, దావీదు చూస్తే ఇంత. అయితే ఈ చూడగానే చాలు, ఈ చూడగానే సైన్యం అంతా అప్పటి వరకు యుద్ధం సరే. అరే మీకు ఇంట్రెస్ట్ దావీదు వెళ్ళేటప్పటికి ఎవరున్నారు ఇక్కడ? సైన్యం అంతా ఉన్నారు. ఈ సైన్యము అప్పటి వరకు ఏం చేయాలి తెలుసా? జై హో జై హో అనుకుంటూ వెళ్ళారు ఇశ్రాయేలీలు. వీళ్ళు ఎవరు? ఫిలిస్తీన్లు. ఇశ్రాయేలీకి ఫిలిస్తీన్కి ఏం జరుగుతుంది? ఏం జరుగుతుందా? యుద్ధం జరుగుతాకి రెడీగా ఉన్నారు. అంతలోకి అనుకుంటూ వచ్చాడు ఎవరు? అప్పుడు వారు చూసిగానే ఏం చేశారు? ఈ సైన్యం ఏం చేశారు? లగెత్తారు, వెనక్కి పారిపోతే అంతలోకి దావీదు వచ్చి అడిగాడు, ఏంటి పారిపోతున్నారు అంటే వాళ్ళు ఏమన్నారు చూసా? చూసావా ఎంత ఎత్తుగా ఉన్నాడు, ఆడి చేతిలో పడితే ఏమవుతాం మనం? ఆ చేతిలో పడితే ఏమవుతాం? నలిగిపోతాం. ఎవరు చెప్పాడు? వెరీ గుడ్. ఎవరు చెప్పారా? నువ్వేనా? వెరీ గుడ్. లేకరా చెప్పలు కొట్టాను రైడ్కి. సూపర్ చెప్పాడు. కూర్చో బాగా చెప్పాడు. కాబట్టి అలాంటి సమయంలో అప్పుడు దావీదు గారు చూడండి యుద్ధం దగ్గర ఆగిపోదాలి. ఎందుకంటే ఈరోజు మీకు ఇంట్రెస్ట్ లేదు కదా.
కాబట్టి ఇశ్రాయేలీయులందరూ ఏమైపోతున్నారు? పారిపోతున్నారు. మనం కూడా ఇప్పుడు ఏం చేస్తాం? పారిపోతాం కదా. సరే, దీర్ఘాయుష్మంతుడిగా ఉండాలంటే నీ తల్లిదండ్రులను సన్మానింపుము. మనం బాగా దీవించబడాలంటే ఏం చేయాలి? ముందు దేవుణ్ణి ప్రేమించాలి, తర్వాత తల్లిదండ్రులను ప్రేమించాలి. ఎవరిని ప్రేమించాలి? ముందు దేవుణ్ణి, యేసయ్యని ప్రేమించాలి, తర్వాత అమ్మ నాన్నను ప్రేమించాలి. ప్రేమిస్తారా లేదా? ప్రేమిస్తారా? ఈరోజు అమ్మ నాన్న మాట వింటారా? ఎంతమంది వింటారు చెప్పండి రా. మోకరించండి, ప్రార్థన చేద్దాం. చిన్నవాళ్ళు ప్రార్థన చేద్దాం. మా ప్రేమ గల మా మోకరించాలి. 1 2 3. కళ్ళు మూసుకోవాలి. ప్రేమ గల మా ప్రియమైన తండ్రి, మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామమును బట్టి వందనాలు. ఈ పిల్లలకు కొన్ని మాటలు నేర్పించాం తండ్రి. దావీదు ఏ విధంగా అయితే తండ్రికి లోబడ్డాడో అలాగే నువ్వు దీర్ఘాయుష్మంతుడిగా ఉండాలంటే నీ తల్లిదండ్రులు సన్మానించమన్నావు. కాబట్టి ఈ మాటలు నెరవేర్చండి, మీరే ఆస్వాదించి దీవించండి, మీరే తోడుగా ఉండండి. చెప్పబడిన మాటలు ఆస్వాదించి రక్షించబట్టులో సహాయపడమని ప్రార్థిస్తూ ఈ పిల్లలందరినీ మీరు దీవించమని యేసుక్రీస్తు ప్రభువారి నామమును బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. కూర్చోండి రా. ఒరే మహిమ, అరే వసంత, అవి తీసుకురా. అవి 2 గిఫ్ట్లు అయ్యి